అంతర్ధానమైన అందగత్తె 8వ భాగం. మేజిస్ట్రేట్ కోర్టు జనంతో కిటకిటలాడుతుంది. పోలీసు ఉద్యోగులు, లాయర్లు కుర్చీల్లోనూ, ప్రాసిక్యూషన్ సాక్షులు ఒక ప్రక్కన బెంచి మీద కూర్చున్నారు. ఇంకో ప్రక్కన విశాలాక్షి, ఆమె వెనుక భారతి కూర్చున్నారు. ప్రేక్షకుల బెంచీలన్నీ నిండిపోయాయి. చోటు చాలక తలుపులకు అడ్డంగాను వసారాల్లోనూ జనం నిలబడి ఉన్నారు. కోర్టు గుమాస్తా వచ్చి ఒకసారి కోర్టంతా కలియజూసి మేజిస్ట్రేట్ వస్తున్నాడని సూచించేందుకు బల్ల మీద చేత్తో కొట్టాడు. చీమ చిటుక్కుమంటే చప్పుడయ్యే నిశ్శబ్దం ఏర్పడింది. మేజిస్ట్రేట్ బల్ల పక్కన ఉన్న తలుపుకేసి చూస్తున్నారు జనం. మేజిస్ట్రేట్ నింపాదిగా టీవీగా నడుచుకుంటూ వచ్చి తన స్థానంలో కూర్చున్నాడు. తర్వాత మ్యాట్రన్లు ఇద్దరు శశికళను కోర్టులోకి తీసుకొచ్చి ముద్దాయి బోన్లో నిలబెట్టారు. కోర్టు గుమాస్తా ఛార్జీ చదివి కూర్చున్నాడు. శశికళ ఒకసారి కోర్టంతా కలయ చూసింది. తన భవిష్యత్తు నిర్ణయించబోయే మేజిస్ట్రేట్ను చూసింది. కఠినుడిగా లేడు. దయ, ఓర్మి ఆయన ముఖ కవలికల్లో గోచరిస్తున్నాయి. తర్వాత ప్రాసిక్యూషన్ ఉద్యోగుల వైపు చూసింది. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని, సార్జెంట్ శివాన్ని గుర్తుపట్టింది. ధర్మారావు, ఆయన కుటుంబం అక్కడే కూర్చున్నారు. శశికళ ముఖం తిప్పేసుకున్నది. లాయర్ విశాలాక్షి చేతిలో ఏవో కాగితాలు పట్టుకొని వాటిని చూస్తుంది. నల్లని లాయర్ గౌను వేసుకున్నది. ఆ గౌను కింద మెడ దగ్గర గులాబీ రంగు చీర కనిపిస్తుంది. జుట్టు వదులుగా అందంగా ముడివేసుకున్నది. చెవులకు తెల్ల రాళ్ల దుద్దులు పెట్టుకున్నది. కోర్టులో విశాలాక్షికి, బయట విశాలాక్షికి అట్టే పోలికలు లేవు. దీక్ష, దృఢ నిశ్చయము ఆమె కళ్ళల్లో, ఆమె కదలికలో వ్యక్తమవుతున్నాయి. శశికళను చూసి చిన్నగా నవ్వింది. శశికళ విశాలాక్షి వెనుక కూర్చొని ఉన్న శ్రీరామ్ను చూసింది. ఆమె కళ్ళు నీళ్లతో నిండాయి. రెప్పవలచకుండా అతని కళ్ళల్లోకి చూసింది. అతను తదేకంగా ఆమెను చూశాడు. కళ్ళతో ఇద్దరు మాట్లాడుకున్నారు. తనను ప్రేమించడం మానవద్దని, తనను గురించి చెడ్డగా తలచవద్దని శశి దీనంగా వేడుకుంటున్నట్టున్నది. ధైర్యంగా ఉండమని, ప్రపంచమంతా ఏకమైన ఎన్ని అభండాలు ఆమె మీద పడ్డా ఆమె సౌశీల్యంలోనూ, ఆమె నిష్కల్మష ప్రేమలోనూ తనకున్న సంపూర్ణ విశ్వాసం చెలించదని అతని కళ్ళు ఆమెకు చెబుతున్నాయి. ప్రాసిక్యూటర్ బలరాం రెడ్డి లేచి నిల్చున్నాడు. ఒకసారి కోర్టంతా కలయ చూసి మేజిస్ట్రేట్ వైపు తిరిగాడు. బట్టతల, లావుగా పొట్టిగా ఉన్నాడు. యువర్ ఆనర్, ముద్దాయి శశికళ ఆగస్టు 19వ తేదీ రాత్రి 1 గంటకు వైకుంఠం అనే యువకుణ్ణి హత్య చేసిందనే అభియోగాన్ని ప్రాసిక్యూషన్ తగు సాక్ష్యంతో రుజువు చేస్తున్నది. ప్రారంభ ఉపన్యాసం అవసరం లేదు. ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టబోయే సాక్ష్యమే చాలు. మా మొదటి సాక్షిగా ధనుర్వేదుల ధర్మారావు గారిని పిలుస్తున్నాను అన్నాడు ప్రాసిక్యూటర్. ధర్మారావు బోన్లోకి రాగానే ఆయన్ని వరుసగా ప్రశ్నలు వేశాడు. ధర్మారావు జవాబులు చెప్పాడు. బుధవారం నాడు డ్రైవర్ వైకుంఠం శవాన్ని ఏ విధంగా తను చూసింది, తను పోలీసులకు రిపోర్టు ఇవ్వడము, పోలీసులు ఎప్పుడు వచ్చింది చెప్పాడు. యువర్ ఆనర్, ఈ సాక్షిని ప్రశ్నించడం ప్రస్తుతానికి ఆపుతున్నాను. కేసు ఇంకా కొంత విచారణ జరిగిన తర్వాత మళ్ళీ ఈ సాక్షిని పిలవడానికి సమ్మతించమని కోరతాను అన్నాడు ప్రాసిక్యూటర్. మేజిస్ట్రేట్ తల ఊపాడు. తర్వాత పోలీస్ సర్జన్ బోనెక్కాడు. వైకుంఠాన్ని చాకుతో పొడిచి చంపారని, రాత్రి 12 గంటలకు 1 గంటకి మధ్య చనిపోయి ఉండాలని, కత్తితో పొడవబడిన 1-2 క్షణాలలో వైకుంఠం ప్రాణం విడిచి ఉండాలని సర్జన్ సాక్ష్యమిచ్చాడు. డాక్టర్, బోన్లో నిల్చున్న ముద్దాయిని ఒకసారి చూడండి. ముద్దాయి కత్తితో వైకుంఠాన్ని పొడవడానికి కేవలం బలం దృష్ట్యా అవకాశం ఉన్నదా? సర్జన్ శశికళను ఒకసారి చూసి ఉన్నది అన్నాడు. ప్రాసిక్యూటర్ మందహాసంతో విశాలాక్షి వైపు తిరిగి క్రాస్ పరీక్ష చేయవచ్చు అన్నాడు. విశాలాక్షి నెమ్మదిగా లేచింది. అడుగులో అడుగు వేసుకుంటూ సాక్షి బోను దగ్గరికి వెళ్ళింది. సర్జన్ని 1 నిమిషం పాటు తీక్షణంగా చూసింది. డాక్టర్, శవాన్ని పోలీసులు కదల్చకముందే మీరు చూశారా అడిగింది. అవును. శవం ఉన్న పద్ధతిని బట్టి, శవం మీద ఉన్న గాయాన్ని బట్టి, రక్తం కారిన విధానాన్ని బట్టి హత్య ఎలా జరిగిందో చెప్పగలరా? అంటే మీ ప్రశ్న నాకు అర్థం కాలేదు. హత్య చేసిన మనిషి ఎట్నుంచి వచ్చి పొడిచి ఉండాలి? అతడికి ఎంత దూరంలో నిలబడి పొడిచి ఉండాలి? వెనక నుంచి వచ్చి పొడిచారా, ముందు నుంచి వచ్చి పొడిచారా, మొదలైన వివరాలు అన్నది విశాలాక్షి. డాక్టర్ 5 క్షణాలు మౌనంగా ఉండి గొంతు సవరించుకొని వీపు వెనుకకి ఆనించి అతడు కుర్చీలో కూర్చొని ఉండి ఉండాలి. హత్య చేసిన మనిషి అతడికి దగ్గరగా వచ్చి నిలబడి కత్తితో 5వ 6వ పక్క ఎముకల మధ్య ఛాతీలో పొడిచి ఉండాలి అన్నాడు సర్జన్. అంటే అతడికి ఎదురుగా నిలబడి పొడిచి ఉండాలా? అవును. అతడికి ఎంత దూరంలో నిలబడి పొడిచి ఉండాలి? అతడికి హత్య చేసిన మనిషికి మధ్య 1 అడుగు దూరం కూడా ఉండి ఉండదు. మీరు శవాన్ని చూసినప్పుడు శవం ఎలా ఉంది? శవం బల్ల వైపుకు తిరిగి ఉంది. తల బల్ల మీద వాలి ఉంది. అంటే హత్య జరిగిన తర్వాత శవాన్ని బల్ల వైపుకు తిప్పి ఉండాలిగా? అవును. డాక్టర్, కత్తి పొడిచినప్పుడు అతడి మొహం హత్య
చేసిన మనిషి వైపే ఉన్నదని, హత్య చేసిన మనిషి ఎదురుగా అడుగులోపు దూరంలో నిలబడి పొడిచి ఉండాలని అన్నారు. నాకు ఇంకో సందేహం కలుగుతుంది. హత్య చేసిన మనిషి పిడి వరకు కత్తి ఛాతిలో దిగబడేటట్లు పొడవాలంటే చెయ్యిని వెనక్కి పోనిచ్చి ఒక్క ఊపులో విసురుగా చెయ్యిని ముందుకు తెచ్చి కత్తితో పొడిచి ఉండాలిగా, లేకపోతే కత్తి అంత లోతుకి దిగబడుతుందా అడిగింది విశాలాక్షి. అవును, చెయ్యి వెనక్కి తీసుకొని ఒక్క ఊపులో ముందుకు తెచ్చి పొడవాలి, లేదా చాలా దగ్గరగా ఉండి, అంటే ఒకరిని ఒకరు ఆనుకొని ఉండాలి. అట్లా ఒకరిని ఒకరు ఆనుకొని ఉన్నప్పుడు కత్తి ఛాతికి బలంగా నొక్కి ఉండవచ్చు. అప్పుడు పూర్తిగా లోపలికి దిగుతుంది అన్నాడు సర్జన్. ఆ రెండు విధాలలో ఏ విధంగా హత్య జరిగిందని మీ అభిప్రాయం? చెయ్యి పైకెత్తి విసురుగా కిందికి తెస్తున్నప్పుడు అది ఒక అరక్షణమే కావచ్చు. హతుడు చూడటం తటస్థిస్తుంది, లేదా హతుడు కదలడమైనా జరుగుతుంది. హతుడి మొహం హత్య చేసిన మనిషి వైపు ఉంది కనుక హతుడు హత్య చేసిన మనిషి ఒకరిని ఒకరు ఆనుకొని నిల్చున్నారని, కత్తి ఛాతికి ఆనించి పొడవబడిందని నా అభిప్రాయం. హతుడు హత్య చేసిన మనిషి ఒకరిని ఒకరు ఆనుకొని ఉండాలన్నారు అంటే? డాక్టర్ నవ్వి, ప్రేయసి ప్రియులు కావలించుకునే ముందు దగ్గరగా వస్తారు అలా అన్నాడు. ప్రాసిక్యూటర్ నవ్వాడు. విశాలాక్షి నవ్వలేదు. థ్యాంక్స్ అని కూర్చున్నది. తర్వాత సాక్షిగా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని బోనెక్కించాడు ప్రాసిక్యూటర్. గురువారం ఉదయం 6:50 ధర్మారావు క్రైమ్ బ్రాంచ్కి టెలిఫోన్ చేసిన విషయము, తను వెంటనే బయలుదేరి ధర్మారావు ఇంటికి వెళ్ళిన విషయము, షెడ్ వెనక ఉన్న గదిలో వైకుంఠం శవాన్ని చూసిన విషయము వివరంగా చెప్పాడు ఇన్స్పెక్టర్. హత్యా ప్రదేశంలో మీరు గమనించిన విషయాలు వివరంగా చెప్పండి అడిగాడు ప్రాసిక్యూటర్. బల్ల మీదికి తలవాల్చి చేతులు రెండు బల్ల మీదికి చాచి పడుకున్నాడు హతుడు. బల్లకి కుర్చీకి మధ్య నేల మీద రక్తం గడ్డకట్టి ఉంది. ఛాతీలో చాకు పొడవబడి ఉన్నది. ప్రాసిక్యూటర్ ఒక చిన్న చాకు చూపించి, ఈ కత్తి మీరు ఇదివరకు చూశారా అడిగాడు. చూశాను, ఇదే వైకుంఠం ఛాతీలో పొడవబడిన కత్తి అంటూ తను పెట్టిన గుర్తులు వివరంగా చెప్పాడు. ఆ చాకును ఎగ్జిబిట్ ఏగా ప్రాసిక్యూటర్ దాఖలు చేశాడు. హత్యా ప్రదేశంలో మీరు ఇంకా ఏం చూశారు అడిగాడు ప్రాసిక్యూటర్. అతడి చేతి కింద ఒక నెక్లెస్ ఉన్నది. ఆ నెక్లెస్ ఇదేనా అంటూ ప్రాసిక్యూటర్ ఒక నెక్లెస్ చూపించాడు. ఇన్స్పెక్టర్ అవునని చెప్పగానే దాన్ని ఎగ్జిబిట్ బిగా దాఖలు చేసి తర్వాత అడిగాడు ప్రాసిక్యూటర్. హత్యా ప్రదేశం అంతా వెతికాను. శవానికి కొంచెం దూరంలో నేల మీద ఒక కాగితం పడి ఉన్నది. ఆ కాగితం ఇదేనా అంటూ ప్రాసిక్యూటర్ ఒక టావు కాగితాన్ని ఇన్స్పెక్టర్కి చూపాడు. అవునని, దాని మీద అప్పుడే తను గుర్తుపెట్టానని ఇన్స్పెక్టర్కి చెప్పాడు. ఈ కాగితంలో ఏమి రాసి ఉన్నది చదవండి అన్నాడు ప్రాసిక్యూటర్. ఇన్స్పెక్టర్ ప్రాసిక్యూటర్ నుంచి ఆ కాగితం తీసుకొని, శశికళ, ఈ రాత్రి 12 గంటలకు నువ్వు నా గదికి వచ్చి నన్ను కలుసుకో. నువ్వు రాకపోయినట్లయితే నీ రహస్యం బయట పెట్టవలసి వస్తుంది వైకుంఠం అని చదివాడు. ప్రాసిక్యూటర్ ఆ ఉత్తరాన్ని ఎగ్జిబిట్ సిగా దాఖలు చేసి, తర్వాత మీరు దర్యాప్తు చేసిన వివరాలు చెప్పండి అన్నాడు. షెడ్ తలుపు తెరిచి ఉంది. శవం వెనుక గదిలో ఉన్నది. ఆ గదికి పక్కన గదికి ధర్మారావు గారి ఇంటికి మధ్య తలుపు ఉన్నది. ఆ తలుపు గడియ పెట్టలేదు. దాని మీద ఎర్రని మరకలు కనిపించాయి. హతుడి జేబులో మనీ పర్సు కనిపించింది. అందులో 20 రూపాయలు ఉన్నాయి. హతుడి వేలికి ఒంటిరాయి బంగారపు ఉంగరం ఉన్నది అని ఆగాడు ఇన్స్పెక్టర్. మీ దర్యాప్తు వివరాలు చెప్పండి అన్నాడు ప్రాసిక్యూటర్. వైకుంఠం డ్రైవర్గా పనిచేసిన ధర్మారావు గారి ఇంట్లోకి ధర్మారావు గారితో, లాయర్ విశాలాక్షి గారితో వెళ్ళాను. డిఫెండింగ్ కౌన్సిల్ విశాలాక్షి గారే శవాన్ని ముందు చూశారు గనక ఆమెతో మాట్లాడాను. తర్వాత ఆ ఇంట్లో పనిచేస్తున్న శశికళతో మాట్లాడాను. శశికళ అంటే ముద్దాయేనా? అవును. ఏం మాట్లాడారు అడిగాడు ప్రాసిక్యూటర్. క్రితం రాత్రి ముద్దాయి ఆ ఇంట్లో నుంచి అని ఇన్స్పెక్టర్ అంటుండగానే విశాలాక్షి చటుక్కున లేచి, అభ్యంతరం యువర్ ఆనర్, సాక్షి తనకి తెలియని విషయాలు, కర్ణాకర్ణిగా విన్న విషయాల గురించి సాక్ష్యం ఇవ్వడానికి వీలు లేదు అన్నది. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి విశాలాక్షిని కోపంగా చూశాడు. ఈ విషయాలు మీరు చెప్పినవే అన్నాడు. అయినప్పటికీ మీకు తెలిసిన విషయాలు, ప్రత్యక్షంగా మీరు చూసిన విషయాల గురించే మీరు సాక్ష్యం ఇవ్వవచ్చు, కానీ మీరు విన్న విషయాల గురించి సాక్ష్యం చెప్పకూడదు అన్నది. మేజిస్ట్రేట్ విశాలాక్షి అభ్యంతరాన్ని అంగీకరించాడు. ప్రాసిక్యూటర్ నవ్వుతూ ఇన్స్పెక్టర్ వైపు చూసి, ముద్దాయితో మీరు మాట్లాడిన విషయాలు చెప్పండి అన్నాడు. నువ్వు రాత్రంతా ఇంట్లోనే ఉన్నావా అని అడిగాను. ఆమె ఏం జవాబు చెప్పింది? జవాబు చెప్పలేదు. అసలు జవాబే చెప్పలేదా? లేదు. ఎందువల్ల? తన లాయర్తో మాట్లాడనిదే నా ప్రశ్నలకు జవాబులు చెప్పనన్నది. తర్వాత ఆ రాత్రి షెడ్లోకి వెళ్ళావా అని అడిగాను. ఆమె ఏం జవాబు చెప్పింది అడిగాడు ప్రాసిక్యూటర్. విశాలాక్షి చటుక్కున లేచి నిలబడింది. యువర్ ఆనర్, తన లాయర్తో సంప్రదించనిదే ఏ ప్రశ్నకి జవాబు చెప్పనని ముద్దాయి చెప్పిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అడిగిన ఇతర ప్రశ్నలతో కోర్టుకి సంబంధం లేదు, అది సాక్ష్యంగా పరిగణించడానికి వీల్లేదు అన్నది విశాలాక్షి.
యువర్ ఆనర్, సాక్షి తను అడిగిన ప్రశ్నలు చెబుతున్నాడు. ముద్దాయిని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అడిగే ప్రశ్నలు ఏ విధంగా సాక్ష్యానికి సంబంధించినవి కావో నేను ఊహించలేకుండా ఉన్నాను అన్నాడు ప్రాసిక్యూటర్. విశాలాక్షి నవ్వింది. యువర్ ఆనర్, నా వాదన ఉదాహరిస్తాను. ముఖ్యమంత్రిని నువ్వు హత్య చేశావా అని ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ అడిగినా ముద్దాయి తన లాయర్ లేనిదే జవాబు చెప్పడానికి నిరాకరించేది. ముద్దాయి జవాబు చెప్పడానికి నిరాకరించినప్పుడు ఆ ప్రశ్నకి కానీ ముద్దాయి మౌనానికి కానీ ప్రాముఖ్యం ఉండదు. ఒకసారి ముద్దాయి జవాబులు చెప్పడానికి నిరాకరించిన తర్వాత సాక్షి అడిగిన ఏ ప్రశ్నకి ప్రాముఖ్యం ఉండదు. ముద్దాయి మెజిస్ట్రేట్ ఎదుట ప్రమాణం చేసి వాంగ్మూలం రాసి ఇచ్చింది. ప్రాసిక్యూషన్ ఆ వాంగ్మూలాన్ని సాక్ష్యంగా దాఖలు చేసుకోవచ్చు అన్నది విశాలాక్షి. మై లర్నెడ్ ఫ్రెండ్, ప్రాసిక్యూషన్ కేసు ఎలా నడిపించాలో నాకు చెప్పనవసరం లేదు అన్నాడు ప్రాసిక్యూటర్ కోపంగా విశాలాక్షిని చూస్తూ. మెజిస్ట్రేట్ బల్ల మీద కొట్టి సైలెన్స్, డిఫెన్స్ అభ్యంతరం సబబుగానే ఉన్నది, అభ్యంతరాన్ని అంగీకరించాను అన్నాడు మెజిస్ట్రేట్. ప్రాసిక్యూటర్ మొహం చిట్లించి సాక్షి వైపు తిరిగాడు. ఈ చీర మీరు ఇదివరకు ఎప్పుడైనా చూశారా అడిగాడు ఒక తెల్ల మిల్లు చీర చూపించి. చూశాను. ఎక్కడ? ధర్మారావు గారింట్లో హత్య జరిగిందనే రిపోర్టు వచ్చాక అక్కడికి నేను వెళ్ళినప్పుడు ముద్దాయి ఈ చీర కట్టుకొని ఉంది. ఈ చీరేనని మీరెలా చెప్పగలుగుతున్నారు? ఇండియన్ ఇంకుతో దాని మీద గుర్తుపెట్టాను. పమిట దగ్గర చూడండి, తేదీ రాసి KY అని గుర్తుపెట్టాను. ఈ చీరను మీరు ల్యాబొరేటరీకి పంపారా? పంపాను. దేనికోసం పంపారు? దాని మీద ఉన్న ఎర్రని మరకలను గురించి తెలుసుకునేందుకు. ముద్దాయి చేతిని మీరు చూడటం తటస్థించిందా? చూశాను. ఆమె చెయ్యి మీ దృష్టిని ఎందుకు ఆకర్షించింది? ఆమె చేతికి ఎర్రని రక్తం మరకలున్నాయి. అందువల్ల ఆమె చెయ్యి నా దృష్టిని ఆకర్షించింది. మీరు ముద్దాయిని ఎప్పుడు చూసింది వివరంగా చెబుతారా? హత్య జరిగిందనే రిపోర్టు రాగానే ఉదయం 7:10 ధర్మారావు గారి ఇంటికి వెళ్ళాను. శవాన్ని పరీక్ష చేసి ఇంట్లోకి వెళ్ళాను. అప్పుడు 7:30 అయి ఉంటుంది. అప్పుడే ముద్దాయిని చూశాను. క్రాస్ పరీక్ష చేయవచ్చు అని ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు. విశాలాక్షి నెమ్మదిగా లేచి సాక్షి బోను వద్దకు వెళ్ళింది. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తిని 1 నిమిషం సూటిగా కళ్ళల్లోకి చూసింది. ముద్దాయిని మీరు 7:30 ధర్మారావు గారి ఇంట్లో చూశారని చెప్పారు. అదెలా జరిగింది? మీరు ఆమె గదిలోకి వెళ్ళారా అడిగింది. నేనెలా చూసింది మీకు తెలుసు. ముద్దాయి హాల్లోకి వచ్చింది. అప్పుడే నాతో మాట్లాడి మీరు బయటికి వెళ్తున్నారు, నా ప్రశ్నలకు జవాబులు చెప్పవద్దని అరిచారు అన్నాడు ఇన్స్పెక్టర్. విశాలాక్షి నవ్వింది. కనుక మీరు వెళ్ళి ముద్దాయిని చూడలేదు. ముద్దాయే తనంతట తను మీరున్న చోటికి వచ్చింది, అవునా? నేను అక్కడ ఉన్నానని ముద్దాయికి తెలియదు అన్నాడు ఇన్స్పెక్టర్ కోపంగా. ముద్దాయికి ఏం తెలుసో ఏం తెలియదో మీరు ఎలా చెప్పగలరు? దయచేసి నా ప్రశ్నకు జవాబు చెప్పండి అన్నది విశాలాక్షి గట్టిగా. అవును, ముద్దాయి హాల్లోకి వచ్చింది. మీరు ఆమెను పిలిపించలేదు, అవునా? అవును. ముద్దాయి చీర మీద చేతి మీద ఉన్న రక్తం మరకలు ఆమె తనంతట తను హాల్లోకి వచ్చినప్పుడు మీరు చూశారు కదూ? అవును. శవం ఉన్న గదిని అంటే వైకుంఠం గదిని మీరు వెతికారా? వెతికాను. ప్రత్యేకంగా దేనికోసమైనా వెతికారా? లేదు. హత్యకు సంబంధించిన సూచనలు ఏమైనా కనిపిస్తాయేమోనని వెతికాను. ఏమైనా కనిపించాయా? ఒక నెక్లెసు, ఒక ఉత్తరము కనిపించాయి. అవి కాక ఇంకేమైనా కనిపించాయా? లేదు. ఆ గదిలో ఉన్న స్టీలు బీరువా తెరిచి వెతికారా? వెతికాను. అందులోనూ ఏమీ కనిపించలేదా? బట్టలు ఉన్నాయి, అంతే. అంతేనా అడిగింది విశాలాక్షి. ఇన్స్పెక్టర్ అనుమానంగా చూశాడు విశాలాక్షిని. నాకు బట్టలు మాత్రమే కనిపించాయి అన్నాడు. ఒక బ్యాంకు పాస్బుక్ కనిపించలేదా? కనిపించింది. అది ఎవరిదో తెలుసుకున్నారా? అతడు వైకుంఠానిది. ఆ పుస్తకం తెరిచి చూశారా? చూశాను. అందులో ఏం చూశారు? అతడి పేర బ్యాంకులో ఎంత డబ్బు ఉన్నది రాసి ఉన్నది. ఎంత డబ్బు ఉన్నది? ప్రాసిక్యూటర్ లేచాడు కంగారుగా. యువర్ ఆనర్, అభ్యంతరం చెబుతున్నాను. సాక్షిని డైరెక్ట్ ఎగ్జామినేషన్లో అడిగిన విషయాల గురించే క్రాస్ పరీక్ష చేయవచ్చు. ఇతర విషయాల గురించి డిఫెన్స్ క్రాస్ పరీక్ష చేయడం అసమంజసము, అసందర్భము అన్నాడు. యువర్ ఆనర్, హత్యా ప్రదేశంలో ఈ సాక్షి హత్యకు సంబంధించిన వివరాలు సేకరించాడు ఈ సాక్షి ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. హత్యకు సంబంధించిన వివరాలు పూర్తిగా సేకరించలేదని, సేకరించిన వివరాలన్నీ ప్రాసిక్యూషన్ చెప్పించలేదని క్రాస్ పరీక్షలో రుజువు చేస్తున్నాను అన్నది విశాలాక్షి. మెజిస్ట్రేట్ అభ్యంతరం తోసిపుచ్చాడు. జవాబు చెప్పండి. వైకుంఠం పేరున బ్యాంకులో ఎంత డబ్బున్నదని ఆ పాస్బుక్ ద్వారా మీకు తెలిసింది అడిగింది విశాలాక్షి. 3,250 రూపాయల చిల్లర. ఆ పాస్బుక్ ఇప్పుడు ఎక్కడున్నది? పోలీస్ కస్టడీలో ఉన్నది. యువర్ ఆనర్, డిఫెన్స్కి ఆ బ్యాంకు పాసు పుస్తకం అవసరం కనుక ఆ పాసు పుస్తకాన్ని కోర్టు కస్టడీలోకి తీసుకోమని కోరుతున్నాను అన్నది విశాలాక్షి. మెజిస్ట్రేట్ ఆ పాస్బుక్ని కోర్టు కస్టడీలోకి ఇవ్వమని ఆజ్ఞాపించాడు. 3,000 రూపాయలకి పైగా వైకుంఠం ఆ బ్యాంకులో ఎప్పుడు జమ కట్టింది మీరు పాస్బుక్ చూసి తెలుసుకున్నారా? లేదు. హత్య జరిగే ముందు 3 నెలల ముందు నుంచి అడపా తడపా 100-200 చొప్పున బ్యాంకులో జమ కట్టాడని మీకు తెలుసా? తెలియదు. అంటే ఆ జమల తేదీలు మీరు గమనించలేదా? లేదు. వైకుంఠం జీతం ఎంతో మీరు తెలుసుకున్నారా? నెలకి 90 రూపాయలు. అతను ఉద్యోగంలో చేరి ఎన్నాళ్ళయింది? 1 సంవత్సరం అయిందని ధర్మారావు గారు చెప్పారు.
నెలకి 90 రూపాయల చొప్పున ఏడాదిలో అతనికి ఎంత డబ్బు వచ్చి ఉంటుంది? 1080 రూపాయలు. కనుక జీతమంతా ఖర్చు చేయకుండా దాచిపెట్టినా 3000 రూపాయలు నిల్వ చేసి ఉండటం అసంభవమేనా? అతనికి వేరే సంపాదన ఉండి ఉండవచ్చు. అవును, ఆ సంపాదన ఏమిటో మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించారా? ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు. జవాబు చెప్తారా ఇన్స్పెక్టర్? తెలుసుకోలేదు. ఎందువల్ల తెలుసుకోలేదు? అవసరం లేకపోయింది. ఎందుకు అవసరం లేకపోయింది? హత్య చేసింది ఎవరో తెలిసిపోయింది కనుక. విశాలాక్షి ఇన్స్పెక్టర్ని చురచుర చూసి ముద్దాయి శశికళ చీర మీద, చేతి మీద రక్తపు మరకలు చూసిన వెంటనే ఆమె హంతకురాలని నిర్ణయించి మిగతా విషయాలు ఏవి దర్యాప్తు చేయలేదని భావించవచ్చా? నేను అలా అనలేదు. వైకుంఠం పేరున బ్యాంకులో నిల్వ ఉన్న డబ్బుకి హత్యకి సంబంధం లేదని తెలిసింది. ఎలా తెలిసింది? ఇన్స్పెక్టర్ జవాబు చెప్పలేదు. ఇన్స్పెక్టర్, హత్య చేసింది ఎవరో తెలిసింది కనుక ఆ డబ్బు గురించి దర్యాప్తు చేయలేదని ఇంతకుముందు చెప్పిన విషయం అప్పుడే మర్చిపోయారా? ఇన్స్పెక్టర్ ఆ ప్రశ్నకు జవాబు చెప్పలేదు. మీరు పోలీస్ ఫోర్సులో చేరి ఎంతకాలమైంది? 14 ఏండ్లు. ఇప్పటికి ఎన్ని హత్య కేసులు పరిశోధించి ఉంటారు? చాలా. అంటే సరిగ్గా లెక్క తెలియదు. ఒక 100? అన్ని ఉండవు. 50 కన్నా ఎక్కువే ఉండవచ్చు. మీకు ఇన్వెస్టిగేషన్లో బాగా అనుభవం ఉన్నదా? ఉన్నది. అతడి సంపాదనకు మించిన డబ్బు బ్యాంకులో అతని పేరున నిల్వ ఉన్న విషయం తెలిసి ఆ విషయం మీరు దర్యాప్తు చేయకపోవడానికి కారణం? చెప్పానుగా, హత్యకి దానికి సంబంధం లేదు. దర్యాప్తు చేయకుండానే సంబంధం లేదని ఎలా తెలుసు మీకు? ఇన్స్పెక్టర్ ముఖం ఎర్రబడ్డది. వైకుంఠం పేరున ఎంత డబ్బు బ్యాంకులో ఉంటేనేం అతను బ్లాక్ మెయిలర్ అయి ఉండవచ్చు, లేదా దొంగతనాలు చేసి ఉండవచ్చు. ఏమైతేనేం ముద్దాయి చీర మీద, చేతి మీద రక్తపు మరకలు చూశాను. అది మీరు కాదనలేరు అన్నాడు ఇన్స్పెక్టర్. మెజిస్ట్రేట్ బల్ల మీద కొట్టి అడిగిన ప్రశ్నలకు సాక్షి జవాబులు చెప్పాలి, అంతేకాని డిఫెన్స్ కౌన్సిల్తో వాదనకి దిగకూడదు అన్నాడు కఠినంగా. విశాలాక్షి నవ్వింది. ఇన్స్పెక్టర్, మీ వామూలం ప్రకారం ముద్దాయి చేతి మీద, చీర మీద రక్తపు మరకలు చూసిన తర్వాత ఇతరత్ర దర్యాప్తు చేయక ముద్దాయిని గురించి సాక్ష్యం సేకరించడంలోనే నిమగ్నులయ్యారు కదూ అన్నది. ఇన్స్పెక్టర్ మాట్లాడలేదు. విశాలాక్షి వెనక్కి తిరిగి అంతే అన్నది. ప్రాసిక్యూటర్ కంగారుగా లేచాడు. డైరెక్ట్ పరీక్ష చేద్దామనుకొని సాక్షి బోను వరకు వెళ్ళి మనస్సు మార్చుకొని వెనక్కి తిరిగి తర్వాత సాక్షిగా ధర్మారావును పిలిచాడు. ఆగస్టు 19వ తేదీ రాత్రి మీ ఇంట్లో ఏదైనా విపరీతమైన సంఘటన జరిగిందా? అడిగాడు ప్రాసిక్యూటర్. దొంగపడ్డాడు అన్నాడు ధర్మారావు. ఆ రాత్రి జరిగిన సంఘటనలు వివరంగా చెప్పండి. ఆ రాత్రి నా గదిలో పడుకొని చదువుకుంటున్నాను. నా భార్య ఊళ్ళో లేదు. ఆమె గది నా గది ప్రక్కనే ఉన్నది. రాత్రి 12 గంటల వేళ ఆమె గదిలో ఏదో చప్పుడైతే లేచి వెళ్ళి గది తలుపు తోశాను. లోపల ఎవరో డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులు తీసి సంచిలో వేసుకుంటున్నాడు. దొంగ అని అరుస్తూ అతన్ని పట్టుకోవడానికి వెళ్ళాను. ఆ దొంగ నన్ను తోసుకొని పారిపోయాడు. వెంటనే పోలీసులకు ఫోన్ చేశాను. పోలీసులు వచ్చారు. ఏమైనా వస్తువులు పోయాయా? టేబుల్ మీద ఉన్న వెండి పౌడర్ డబ్బా, మరికొన్ని చిన్న చిన్న వస్తువులు పోయినట్లు గ్రహించాను. కానీ ఏ వస్తువులు పోయాయో పూర్తిగా తెలియలేదు. ఎందువల్ల? డ్రెస్సింగ్ టేబుల్ మీద ఏ వస్తువులు ఉన్నది నా భార్యకి తెలుసు. ఆమె ఊళ్ళో లేదు. ఆమె ఊరి నుంచి ఎప్పుడు తిరిగి వచ్చారు? మర్నాడు సాయంకాలం. పౌడర్ డబ్బా కాక ఇంకా ఏం వస్తువులు పోయాయని చెప్పారామె. వెండి బ్రష్, ఒక దంతం పెట్టే డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉండాలని అవి పోయాయని చెప్పింది. అంతేనా? ఇంకా ఏమైనా పోయాయని చెప్పారా? ఆ రోజు చెప్పలేదు. తన నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టానని అది పోయిందని మర్నాడు పొద్దున చెప్పింది. ఆ నెక్లెస్ ఎంత ఖరీదు ఉంటుంది? 50,000 రూపాయలకు కొన్నాను. ఎక్కడ కొన్నారు? నథూరామ్ వీరాజ్ అండ్ సన్స్లో. ఈ నెక్లెస్ మీరు కొన్నదేనా? అడిగాడు ప్రాసిక్యూటర్ ఎగ్జిబిట్ బిగా దాఖలు చేయబడ్డ నెక్లెస్ను చూపిస్తూ. ధర్మారావు ఒక్క క్షణం పాటు సందేహించి అవును అన్నాడు. ఈ నెక్లెస్ పోయిందని పోలీసులకు రిపోర్టు చేశారా? చేశాను. నెక్లెస్ పోయిందని మీ భార్య ఎప్పుడు మీకు చెప్పారు? బుధవారం పొద్దున్నే. బుధవారం పొద్దున్న ఇంకేమైనా విశేషం జరిగిందా? మా ఇంట్లో పనిచేస్తున్న శశికళ ఇంట్లో కనబడలేదు. ఎక్కడికి వెళ్ళింది? నాకు తెలియదు. ఆమె బస కూడా మీ ఇంట్లోనేనా? అవును, బస భోజనం మా ఇంట్లోనే. అంతలో కోర్టు గడియారం 5 గంటలు కొట్టింది. మర్నాటికి కేసు వాయిదా వేశాడు మేజిస్ట్రేట్. విచారణ వివరాలు తమ పత్రికలలో వేయడానికి పత్రికా విలేకరులు హడావిడిగా వెళ్ళిపోయారు. ధైర్యంగా ఉండమని విశాలాక్షి శశికళకు చెప్పి కోర్టులోంచి బయటికి వెళ్ళింది. మధు ఆమె కారు వద్దనే నిలబడి ఉన్నాడు. విశాలాక్షి కారు దగ్గరికి రాగానే ఎలా సాగుతుంది కేసు అని అడిగాడు. నింపాదిగా సాగుతుంది అంటూ విశాలాక్షి కారెక్కింది. శ్రీరామ్ కారు దగ్గరికి వచ్చాడు. రండి మిస్టర్ శ్రీరామ్ అని అతన్ని ఆహ్వానించింది. భారతి, విశాలాక్షి ముందు సీట్లో కూర్చున్నారు. శ్రీరామ్, మధు వెనక సీట్లో కూర్చున్నారు. కారు వేగంగా పోనిచ్చి మెరీనా రెస్టారెంట్ దగ్గర ఆపింది విశాలాక్షి. హోటల్లోకి వెళ్ళి సర్వర్కి ఆర్డర్ ఇచ్చి విశాలాక్షి మధు వైపు తిరిగింది. ధర్మారావును రేపు క్రాష్ పరీక్ష చేయాలి. అతన్ని గురించి ఏమైనా తెలుసుకున్నావా? అడిగింది.
అతని ఆర్థిక స్థితి బాగానే ఉంది. ఈ మధ్యనే అతను 2 కొత్త కంపెనీలు పెట్టాడు. అవి కూడా బాగా లాభాలు సంపాదిస్తున్నాయి. డబ్బు చిక్కుల్లో లేడు అన్నాడు మధు. ఇప్పుడు డబ్బు చిక్కుల్లో లేకపోవచ్చు. ఇంతకుముందు అడిగింది విశాలాక్షి. ఆ 2 కంపెనీలు ప్రారంభించిన తర్వాత 1-2 నెలలు చాలా డబ్బు ఇబ్బందుల్లో ఇరుక్కున్నాడు. అది 6 నెలల క్రితం. ఆ కంపెనీలు లాభాలు ఇవ్వడం ప్రారంభించాక అతని ఆర్థిక స్థితి చక్కపడ్డది అన్నాడు మధు. విశాలాక్షి దీర్ఘంగా ఆలోచించసాగింది. ఇంకో చిన్న విషయం మీకు ఉపయోగిస్తుందో లేదో నాకు తెలియదు. అసలు ఈ కేసుతో సంబంధం లేకపోవచ్చు అన్నాడు మధు. ఏమిటది? నెక్లెస్ పోయిందని తెలిసిన రోజు ధర్మారావు ఆఫీస్కు వెళ్ళగానే అమెరికాలో ఉన్న ఒక స్నేహితుడికి కేబుల్ గ్రామ్ ఇచ్చాడు. ఎవరా స్నేహితుడు? బాగా డబ్బున్నవాడు. ధర్మారావుకు చాలా స్నేహితుడు. ఏమని కేబుల్ ఇచ్చాడు? వెంటనే తిరిగిరా, ఖర్చులు ఇస్తాను అని కేబుల్ ఇచ్చాడు. విశాలాక్షి వేడి కాఫీ తాగుతూ ఆలోచించసాగింది. ధర్మారావు గుణగణాల గురించి ఏమైనా తెలిసిందా అడిగింది. చాలా మంచివాడని, చెడ్డ అలవాట్లు ఏవీ లేవని అందరూ చెప్పారు. ఇంకా అడిగింది విశాలాక్షి. నెక్లెస్ పోయిన రోజు అంటే శశికళ అంతర్ధానమైన రోజు ధర్మారావు తన భార్యను గురించి కొంత వాకబు చేశాడు అన్నాడు మధు. వాకబు చేశాడా? ఎక్కడ? ఏమని అడిగింది విశాలాక్షి. మఫిజల్ బస్ టెర్మినల్కు వెళ్ళి పూనమల్లికి వెళ్లే బస్సు డ్రైవర్లతో మాట్లాడాడు. ఏమని? తన కారు పూనమల్లి హైరోడ్ మీద అంతకుముందు రోజు వాళ్ళెవరైనా చూశారేమో కనుక్కున్నాడు. థ్యాంక్స్ మధు అని విశాలాక్షి లేచి వెళ్ళి హోటల్ మేనేజర్ని ఒకసారి టెలిఫోన్ ఉపయోగించుకోవచ్చా అని అడిగింది. డైమండ్ మర్చెంట్స్ నవరాజ్ మల్స్కు ఫోన్ చేసి అసలు వజ్రాలకు నకిలీ వజ్రాలకు తేడా కనుక్కోవడం ఎట్లాగో తెలుసుకున్నది. మర్నాడు కోర్టు సమావేశం కాగానే ధర్మారావును క్రాస్ పరీక్ష చేయడం ప్రారంభించింది లాయర్ విశాలాక్షి. 50,000 రూపాయల నెక్లెస్ పోయిందన్నారు. అది పోయిన విషయం దొంగతనం జరిగిన మర్నాడు కాదు, ఆ మర్నాడు అంటే బుధవారం పొద్దున్న కానీ తెలియలేదన్నారు. నిజమేనా అడిగింది విశాలాక్షి. అవును అన్నాడు ధర్మారావు. నెక్లెస్ పోయిందని మీరు తెలుసుకున్న రోజునే మీ ఇంట్లో పనిచేస్తున్న శశికళ అంటే ముద్దాయి ఇంట్లో నుంచి మాయమైందని చెప్పారు. నిజమేనా? అవును. దొంగతనం జరిగిన రాత్రి అంటే సోమవారం రాత్రి ఆ నెక్లెస్ డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉందన్నారు కదూ. ఆ సొరుగులో పెట్టానని నా భార్య చెప్పింది అన్నాడు ధర్మారావు జాగ్రత్తగా. కనుక ఆ నెక్లెస్ సోమవారం రాత్రి పోయినది లేనిది, ఆ దొంగిలించినది లేనిది మీకు తెలియదు కదూ. అవును తెలియదు. ఆ నెక్లెస్ మీ భార్య బల్ల సొరుగులో సోమవారం పెట్టిందని మీకు నిశ్చయంగా తెలుసా? తెలియదు. డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టి ఉండక తనతో తీసుకువెళ్ళి ఉండవచ్చునా? ధర్మారావు ముఖం ఎర్రన అయింది. తీసుకువెళ్ళి ఉంటే నాతో ఆ విషయం చెప్పేదే అన్నాడు. దయచేసి నేను అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పండి. మీ భార్య నెక్లెస్ ఆ సొరుగులో పెట్టి ఉందని కానీ, ఆ మాటకు వస్తే ఇంట్లో ఎక్కడైనా పెట్టిందని కానీ మీకు నిశ్చయంగా తెలియదు. మీరు చూడలేదు, అవునా? అవును. కోర్టులో ఎగ్జిబిట్ బిగా దాఖలు చేసిన నెక్లెస్ అడిగి తీసుకొని విశాలాక్షి 2 నిమిషాలు పరీక్షించి ఎగ్జిబిట్ బిగా దాఖలు చేయబడ్డ ఈ నెక్లెస్ మీరు కొన్న నెక్లెసేనా అడిగింది సాక్షిని. అవును. దీని ఖరీదెంత? 50,000 రూపాయలు. దీన్ని ఇన్సూర్ చేశారా? చేశాను. ఎంతకి? 50,000కి. ధర్మారావు గారు, ఈ నెక్లెస్ దొంగిలించబడిందని మీరు ఇన్సూరెన్స్ కంపెనీకి రిపోర్టు చేశారా? చేశాను. ఆ రోజే క్లెయిమ్ ఉపసంహరించుకున్నారా? ఎందుకు? నెక్లెస్ దొంగిలించబడింది నిజమే, కానీ నెక్లెస్ ఇనుప పెట్టెలో పెట్టక డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టడం నా భార్య పొరపాటు. నా భార్య అజాగ్రత్త వల్లే నెక్లెస్ పోయింది కనుక ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ అంగీకరించదని అనుకున్నాను. అందుకని ఉపసంహరించుకున్నాను. ధర్మారావు గారు, ఎగ్జిబిట్ బిగా దాఖలు చేయబడ్డ ఈ నెక్లెస్ను కాస్త జాగ్రత్తగా చూడండి. ఈ నెక్లెస్ విలువ 50,000 రూపాయలు ఉండదని, ఇవి నకిలీ రాళ్ళని, వజ్రాలు కావని నేను అంటున్నాను. కాదంటారా మీరు అడిగింది విశాలాక్షి. కోర్టులో జనం ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చారు. అందరూ ముందుకు జరిగారు. మెజిస్ట్రేట్ కూడా ముందుకు వంగి ధర్మారావు చేతిలో ఉన్న నెక్లెస్ చూశాడు. ధర్మారావు మొహం పాలిపోయింది. జవాబు చెప్పకుండా నెక్లెస్ను చూస్తూ నిలబడ్డాడు. ప్రాసిక్యూటర్ చటుక్కున లేచి నిలుచున్నాడు. అభ్యంతరం చెప్తున్నాను యువర్ ఆనర్. 50,000 రూపాయలకు ఒక నెక్లెస్ కొన్నానని, అది ఈ నెక్లెసేనని సాక్షి చేత డైరెక్ట్ పరీక్షలో సాక్ష్యం చెప్పించాను. కానీ సాక్షిని వజ్రాల విలువ గురించి ప్రవీణుడిగా ప్రవేశపెట్టలేదు అన్నాడు. మేజిస్ట్రేట్ అభ్యంతరాన్ని అంగీకరించాడు. విశాలాక్షి చిరునవ్వు నవ్వి, నెక్లెస్ పోయిన రోజున అమెరికాకు వెళ్ళిన మీ స్నేహితుణ్ణి ఒకరిని వెంటనే తిరిగి రమ్మని కేబుల్ ఇచ్చారట, నిజమేనా? ధర్మారావు ఆ ప్రశ్నకి జవాబు చెప్పేలోగా ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పాడు. డైరెక్ట్ ఎగ్జామినేషన్లో అడగని విషయం గురించి క్రాస్ పరీక్ష చేయడం అసమంజసం అన్నాడు. యువర్ ఆనర్, నెక్లెస్ గురించి డైరెక్ట్ ఎగ్జామినేషన్లో సాక్ష్యం ఇప్పించారు. ఈ సాక్షి చేత దాని విలువ కూడా చెప్పించారు. నా ప్రశ్నకి దానికి సంబంధం ఉన్నదని రుజువు చేస్తాను అన్నది విశాలాక్షి.
మేజిస్ట్రేట్ అభ్యంతరాన్ని తోసిపుచ్చి సాక్షిని ఈ సమాధానం చెప్పమని ఆజ్ఞాపించాడు. అవును, కేబుల్ ఇచ్చాను. ఎందుకో చెబుతారా? నా ఆఫీస్ వ్యవహారాలకి సంబంధించిన విషయం అది. ఈ కేసుతో సంబంధం లేదు అన్నాడు ధర్మారావు. ధర్మారావు గారు, 50,000 రూపాయలకు మీరు కొన్న వజ్రాల నెక్లెస్ మీరు ఆ మిత్రుడికి ఇచ్చి 40,000 రూపాయలు అప్పు తీసుకున్నారు, నిజమేనా? అడిగింది విశాలాక్షి. ధర్మారావు కంగారుగా చూశాడు. జవాబు చెప్పలేదు. ధర్మారావు గారు, ప్రమాణం చేసి మీరు బోనెక్కారు. అబద్ధాలు చెప్పినట్టయితే పర్జరీ అవుతుంది. జాగ్రత్తగా ఆలోచించి చెప్పండి. అవును అన్నాడు ధర్మారావు నీరసంగా. ఆ నెక్లెస్ తాకట్టు పెట్టినట్లు మీ భార్యకు తెలియకుండా ఉండేందుకు నకిలీ నెక్లెస్ చేయించి ఇనుప పెట్టెలో అసలు నెక్లెస్ స్థానంలో పెట్టారు, నిజమేనా? అవును అన్నాడు ధర్మారావు. ఎగ్జిబిట్ బిగా దాఖలు చేయబడ్డ ఈ నెక్లెస్ ఆ నకిలీ నెక్లెసేనా? అవును. అంతే అని కూర్చున్నది విశాలాక్షి. కోర్టులో రణగొణ ధ్వని ప్రారంభమైంది. నిశ్శబ్దం అని అరిచాడు గుమాస్తా. ప్రాసిక్యూటర్ కంగారుగా లేచాడు. అది నకిలీ నెక్లెస్ అని ఇంకెవరికైనా తెలుసా? అడిగాడు సాక్షిని. నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు. కనుక ఎవరైనా ఈ నకిలీ నెక్లెస్ దొంగిలించి ఉంటే దాని విలువ 50,000 రూపాయలని అపోహపడి ఉండవచ్చుగా అన్నాడు ప్రాసిక్యూటర్. విశాలాక్షి ఆ ప్రశ్నకు అభ్యంతరం చెప్తుందనుకున్నాడు. కానీ విశాలాక్షి మాట్లాడలేదు. అవును అన్నాడు ధర్మారావు. తర్వాత వేలిముద్రల నిపుణుడు సాక్ష్యమిచ్చాడు. వైకుంఠం ఉంటున్న గదికి ధర్మారావు ఇంటికి మధ్య ఉన్న తలుపు మీద కనబడ్డ రక్త మరకల్లో వేలిముద్రలు ఉన్నాయని, అవి ముద్దాయి శశికళ వేలిముద్రలని చెప్పాడు. తలుపుకి అవతల నేల మీది రక్తపు మరకను కూడా పరీక్ష చేశారా? అడిగింది విశాలాక్షి. చేశాను. అక్కడ వేలిముద్రలు కనిపించాయా? లేదు అన్నాడు వేలిముద్రల నిపుణుడు. తర్వాత గవర్నమెంట్ ల్యాబొరేటరీ చీఫ్ టెక్నీషియన్ బోనెక్కి తలుపు మీద ఉన్న రక్తము, నేల మీద ఉన్న రక్తపు మరక అతడు వైకుంఠం రక్తపు గ్రూపుకు చెందిన రక్తమేనని సాక్ష్యం ఇచ్చాడు. తర్వాత సాక్షిగా శ్రీరామ్ను పిలిచాడు ప్రాసిక్యూటర్. ముద్దాయి శశికళతో మీకు పరిచయం ఉందా? ఉన్నది అన్నాడు శ్రీరామ్. మీరు ఆమెను పెళ్లి చేసుకోవడానికి నిశ్చయించుకున్నారా? అవును. పెళ్లి ఏ తేదీన జరిగేట్లు ఏర్పాటు చేసుకున్నారు? ఆగస్టు 19వ తేదీ బుధవారం. జరిగిందా? లేదు. ఎందువల్ల? ఆమె ఆ రోజున కనిపించలేదు అన్నాడు శ్రీరామ్. తనకి అంతకుముందు పెళ్ళయిందని ఆమె మీకు చెప్పిందా? లేదు. తనకి పెళ్లి కాలేదని, కన్యనని చెప్పిందా? అసలు ఆ విషయం మేము ప్రస్తావించనే లేదు. ఆమెకు పెళ్లి కాలేదని, కన్యనని మీరు అనుకున్నారా? అవును. మీరు అలా అనుకునేటట్లు ముద్దాయి ప్రవర్తించిందా? అవును. తనకు ఇంతకుముందు పెళ్ళయిందని, తన భర్త హత్యా నేరం మీద శిక్షింపబడి యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నాడని చెప్పలేదా? లేదు. చెప్పి ఉంటే మీరు ఆమెను వివాహం చేసుకోవడానికి ఒప్పుకునేవారు కాదు కదా. పెళ్ళైన స్త్రీని భర్త బతికి ఉండగా ఎలా పెళ్లి చేసుకుంటాను అన్నాడు శ్రీరామ్ దీనంగా. ప్రాసిక్యూటర్ విశాలాక్షి వైపు తిరిగి క్రాస్ పరీక్ష చేయవచ్చు అన్నాడు. తనకి పెళ్లి అయిందని, భర్త హత్యానేరం మీద యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నాడని ముద్దాయి మీకు చెప్పి ఉంటే వివాహం చేసుకునేందుకు మీరు నిరాకరించేవారా? అడిగింది విశాలాక్షి. విడాకులు తీసుకోమని, తర్వాత పెళ్లి చేసుకుందామని చెప్పేవాణ్ణి, అంతే అన్నది విశాలాక్షి. తర్వాత సాక్షిగా రంగమ్మని బోనెక్కించాడు ప్రాసిక్యూటర్. ఆగస్టు 19వ తేదీ బుధవారం పొద్దున మీరు ఎన్ని గంటలకు నిద్రలేచారు? 4:30కి. లేచి ఏం చేశారు? పాలు పోయించుకొని బాయిలర్లో నిప్పు వేసి శశికళను నిద్రలేపడానికి ఆమె గదిలోకి వెళ్ళాను. ఆమెను నిద్రలేపారా? లేదు. ఎందువల్ల? ఆమె గదిలో లేదు. ఎక్కడున్నది? ఇంట్లో ఎక్కడా లేదు. ముద్దాయి మెల్లో నగలు ఏవైనా ఉండేవా? సన్నని బంగారం దండ ఒకటి ఉండేది. ఇంకే నగైనా ఎప్పుడన్నా పెట్టుకునేదా? శనివారం పొద్దున్న మాత్రం మంగళసూత్రం కట్టుకునేది. శనివారం మాత్రమా? అంటే వారంలో మిగతా రోజులలో మంగళసూత్రం ఉండేది కాదా? ఉండేది కాదు. అలా శనివారాలు మాత్రం ఎందుకు మంగళసూత్రం కట్టుకుంటున్నావని మీరు ఆమెను అడగలేదా? అడిగాను. వీధిలో అల్లరి కుర్రాళ్ళు వెంటబడకుండా ఉండేందుకు మంగళసూత్రం కట్టుకుంటున్నానని చెప్పింది. తనకి పెళ్లి అయిందని చెప్పిందా? లేదు. ఆగస్టు 20వ తేదీ గురువారం పొద్దున్న మీరు నిద్రలేచిన తర్వాత ఏమైనా విశేషం జరిగిందా? అంతకుముందు రోజు ఇంట్లోంచి వెళ్ళిపోయిన శశికళ తన గదిలో ఉండటం చూశాను. ఎప్పుడు చూశారు? తెల్లారగట్ట 6 గంటలకి కొంచెం ముందు. అప్పుడు ఆమె తన గదిలో ఏం చేస్తున్నది? నిద్రపోతున్నది. ఆమె చీర మీద, చేతుల మీద ఏం కనిపించింది? చీర మీద, చేతుల మీద రక్తం మరకల లాంటి ఎర్రని మరకలు ఉన్నాయి. ఆమెను మీరు నిద్రలేపారా? లేపడానికి ప్రయత్నించాను, కానీ లేవలేదు. మూర్ఛపోయి ఉన్నది. తర్వాత ఏం చేశారు? అయ్యగారిని, అమ్మగారిని పిలిచాను. అంతకుముందు ఏం చేశారు? లాయర్ విశాలాక్షి గారికి ఫోన్ చేసి శశికళ తిరిగి వచ్చిందని చెప్పాను. ఆమెకు ఎందుకు ఫోన్ చేశారు? శశికళ తిరిగి వస్తే తనకి వెంటనే తెలియజేయమని ఆమె నాతో చెప్పారు. క్రాస్ పరీక్ష చేసుకోవచ్చు అన్నాడు ప్రాసిక్యూటర్. రంగమ్మ గారు,
19వ తేదీ బుధవారం పొద్దున్న మీరు నిద్రలేచి శశికళను నిద్రలేపడానికి ఆమె గదిలోకి వెళ్ళానన్నారు. రోజు మీరు ఆమెను నిద్రలేపడం మామూలా? కాదు. ఆ వేళ ఆమె పెళ్లి ఏర్పాటైందని చెప్పింది. తలంటి పోసుకుంటానని, తెల్లారే లేపమని రాత్రి పడుకునే ముందర నాకు చెప్పింది. అందువల్ల ఆమెను లేపడానికి వెళ్ళాను. ఆమె గదిలో లేకపోయేసరికి ఇల్లంతా వెతికారా? అవును. ఆమె ఇంట్లో ఎక్కడ కనిపించలేదా? లేదు. ముందు వాకిలి తెరిచి ఉన్నదా? లేదు. ముందు వాకిలి, పెరటి వాకిలి తలుపులు లోపల గడియలు పెట్టి ఉన్నాయి. వైకుంఠం గదిలోకి ఉన్న మెట్ల కింది తలుపు తెరిచి ఉన్నదా? లేదు. అది గడియ పెట్టి తాళం వేసి ఉన్నది. అన్ని తలుపులు లోపల గడియలు పెట్టి ఉండగా శశికళ ఇంట్లో లేకుండా మాయమైందా? అవును. రాత్రి శశికళ బయటికి వెళ్ళిన తర్వాత పెరటి తలుపు కానీ వాకిలి తలుపు కానీ మీరు లోపల గడియ పెట్టారా? లేదు. ఎవరైనా శశికళను బయటికి పంపి తలుపు లోపల గడియ పెట్టడం మీరు చూశారా? లేదు. రంగమ్మ గారు, బుధవారం రాత్రి పడుకునే ముందర మీరు తలుపులు గడియ పెట్టారా? అవును. డ్రైవర్ గదికి ఇంటికి మధ్య ఉన్న తలుపు కూడా గడియ పెట్టారా? లేదు. కానీ వెళ్ళి చూశాను. యథాప్రకారం గడియ పెట్టి తాళం వేసి ఉన్నది. గురువారం తెల్లారగట్ట శశికళ ఆమె గదిలో ఉండటం చూసి లోపలికి ఎలా వచ్చిందని మీరు ఆలోచింపలేదా? ఎలా వచ్చిందా అన్న ఆశ్చర్యంతో తలుపులన్నీ చూశాను. అన్నీ యథాప్రకారం లోపల గడియలు పెట్టే ఉన్నాయి. అన్ని తలుపులు గడియలు వేసి ఉండగా ఆమె లోపలికి ఎలా వచ్చింది? ఏమో, ఎవరో ఓ తలుపు తెరిచి ఆమెను లోపలికి రానిచ్చి ఉండాలి. అంతే అన్నది విశాలాక్షి. తర్వాత సాక్షిగా కృష్ణమోహన్ని పిలిచాడు ప్రాసిక్యూటర్. ఆగస్టు 18వ తేదీ మంగళవారం రాత్రి ఎన్ని గంటలకు నువ్వు పడుకున్నావు? అడిగాడు ప్రాసిక్యూటర్. 11 గంటలకి అన్నాడు కృష్ణమోహన్. వెంటనే నిద్రపోయావా? లేదు, నిద్ర పట్టలేదు. నిద్ర పట్టకపోతే ఏం చేశావు? సిగరెట్ వెలిగించేందుకు అగ్గిపెట్టె కోసం వెతికాను, కనిపించలేదు. వంటింట్లో ఉంటుందని కిందికి వెళ్ళాను. వెళితే ఏం జరిగింది? నేను మెట్లు దిగుతుండగా ఎవరో మెట్ల కిందికి వెళ్ళడం కనబడ్డది. అప్పుడు ఏం చేశావు? మెట్ల మీద ఆగి వంగి చూశాను. తర్వాత ఏం జరిగింది? ఆ మనిషి మెట్ల క్రింద ఉన్న తలుపు తెరుచుకొని వైకుంఠం గదిలోకి వెళ్ళడం చూశాను. ఆ మనిషి ఎవరో గుర్తుపట్టావా? శశికళ. తర్వాత ఏం చేశావు? వంట ఇంట్లోకి వెళ్ళి అగ్గిపెట్టె తీసుకొని మేడ మీదకి వెళ్ళిపోయాను. క్రాస్ పరీక్ష చేయవచ్చు అన్నాడు ప్రాసిక్యూటర్. విశాలాక్షి లేచి బోన్ దగ్గరికి వెళ్ళింది. 4 క్షణాలు కృష్ణమోహన్ని సూటిగా కళ్ళలోకి చూసింది. నువ్వు మెట్ల మీదకి వచ్చినప్పుడు కింద హాల్లో దీపం వెలుగుతుందా? అడిగింది విశాలాక్షి. లేదు. ఇంకే గదిలోనైనా దీపం వెలుగుతున్నదా? లేదు. అయితే మెట్ల కింద తలుపు తీసుకొని లోపలికి వెళ్ళిన మనిషి శశికళ అని ఎలా తెలుసుకున్నావు? ఆకారాన్ని బట్టి గుర్తుపట్టాను. ఆకారం కనిపించేందుకు హాల్లో వెలుగు లేదు కదా, ఎట్లా గుర్తుపట్టావు? కృష్ణమోహన్ తెల్లమోహం వేశాడు. జవాబు చెప్పలేదు. నువ్వు వంట ఇంట్లోకి వెళ్తున్నప్పుడు శశికళ గది తలుపు తెరిచి ఉండటం చూశావు. శశికళ గదిలో కనిపించలేదు కనుక వైకుంఠం గదిలోకి వెళ్ళినది శశికళే అని అనుకున్నావు కదూ? కృష్ణమోహన్ మొహం వికసించింది. అవును అన్నాడు. కనుక శశికళ వైకుంఠం గదిలోకి వెళ్ళడం నువ్వు చూశావు అనడం పొరపాటు కదూ? అవును. శశికళ ఆమె గదిలో లేకపోవడం చూశావు. తర్వాత ఎవరో వైకుంఠం గదిలోకి వెళ్ళడం చూశావు. ఆ రెండూ కలిపి ఆలోచించి శశికళ వైకుంఠం గదిలోకి వెళ్ళిందని అనుకున్నావు. అవునా? అవును. శశికళ వైకుంఠం గదిలోంచి బయటికి ఎప్పుడు వస్తుందా అని కాచుకున్నావా? లేదు. కృష్ణమోహన్, ప్రమాణం చేసి సాక్ష్యం చెప్తున్నావని జ్ఞాపకం ఉంచుకో. శశికళ తిరిగి ఇంట్లోకి వస్తుందని నువ్వు కాచుకున్నావా లేదా? నిజం చెప్పు. ఆమె తిరిగి ఇంట్లోకి రాలేదు. రాలేదని నీకెలా తెలుసు? కాసేపు మెట్ల మీద నిలబడి చూశాను. ఆమె రాలేదు. ఎంతసేపు నిలబడ్డావు? 1 గంట. ఆ తర్వాత వచ్చిందేమో. లేదు. లేదని నీకు ఎలా తెలుసు? కృష్ణమోహన్ మాట్లాడలేదు. మిస్టర్ కృష్ణమోహన్, వైకుంఠం గదిలోంచి ఇంట్లోకి ఎవరో రావడం, తలుపు మళ్ళీ గడియపెట్టి తాళం వేయడం చూశావు కదూ? లేదు. ఆ మనిషి శశికళ కాదని తెలుసుకున్నావు. అందుకే శశికళ రాలేదని అంటున్నావు. అవునా? అబద్ధం. వైకుంఠం గదిలోంచి ఇంట్లోకి వచ్చిన మనిషి ఎవరూ రాలేదు. శశికళ ఆ రాత్రి తిరిగి ఇంట్లోకి రాలేదు. శశికళ ఇంట్లో కనబడటం లేదని మర్నాడు పొద్దున రంగమ్మ గారు చెప్పారు. పొద్దున్న తను చూసినప్పుడు మెట్ల కింద తలుపు లోపల గడియపెట్టి ఉందని ఆమె చెప్పారు. కనుక వైకుంఠం గదిలోంచి ఇంకెవరో ఇంట్లోకి వచ్చి మెట్ల కింది తలుపు తాళం వేసి ఉండాలి. ఆ మనిషిని నువ్వు చూశావా? లేదు. అంతే అన్నది విశాలాక్షి. ఆ రోజు విచారణ ముగిసింది. మధు, నువ్వు ఒక పని చేయాలి అన్నది విశాలాక్షి వెనక కూర్చొని ఉన్న మధును చూసి. ఏమిటది? అడిగాడు మధు. విశాలాక్షి చెప్పింది. మధు తెల్లబోయి చూశాడు. ధైర్యం చేయాలి, వెళ్ళు అన్నది విశాలాక్షి. సరే అని మధు లేచి వెళ్ళాడు. మరునాడు రిక్షాలాగే నాగప్పని బోనెక్కించాడు ప్రాసిక్యూటర్. ఆగస్టు 19వ తేదీ బుధవారం రాత్రి నువ్వు ఎక్కడున్నావు? తేనాంపేట స్టాండ్ దగ్గర. ఆ రాత్రి నీకు సవారీ దొరికిందా? దొరికింది. ఎన్ని గంటలకి దొరికింది? 11 గంటలు దాటిన తర్వాత. ఎంతమందిని ఎక్కించుకున్నావు? ఓ అమ్మగారిని.
ఆ అమ్మగారిని నువ్వు గుర్తుపట్టగలవా? ఈ కోర్టులో ఉన్నారేమో చూడు. నాగప్ప ముద్దాయి శశికళ నిల్చొని ఉన్న బోను వైపు చూసి వేలితో శశికళను చూపించాడు. ఆమెను ఎక్కడికి తీసుకువెళ్ళావు? నుంగంబాకం హై రోడ్ మీద ఉన్న ఒక ఇంటికి. ఆమె ఆ ఇంట్లోకి వెళ్ళిందా? ఇంట్లోకి వెళ్ళలేదు. పక్కనున్న షెడ్ తలుపు చూసుకొని లోపలికి వెళ్ళింది. క్రాస్ పరీక్ష చేయవచ్చు అన్నాడు ప్రాసిక్యూటర్. కానీ విశాలాక్షి క్రాస్ పరీక్ష చేయలేదు. యువర్ ఆనర్, ప్రాసిక్యూటర్ సాక్ష్యం ఇంతటితో ముగిసింది అని ప్రాసిక్యూటర్ సమీక్ష ప్రారంభించాడు. ఆగస్టు 19వ తేదీ రాత్రి ముద్దాయి శశికళ డ్రైవర్ వైకుంఠాన్ని కత్తితో పొడిచి చంపిందనే అభియోగాన్ని ప్రాసిక్యూషన్ తగు సాక్ష్యాలతో రుజువు చేసిందనే భావిస్తాను. ముద్దాయి శశికళకు వివాహమైంది. భర్త హత్యానేరం మీద యావజ్జీవ జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. ముద్దాయి ధర్మారావు గారి ఇంట్లో ఉద్యోగానికి కుదిరింది. యజమానికి కానీ యజమానురాలికి కానీ వంట మనిషికి కానీ ఎవరికి కానీ తనకి పెళ్లి అయినట్లు చెప్పలేదు. తన మేనత్తను చూడడానికి, అంటే తన భర్త తల్లిని చూడడానికి ప్రతి శనివారం వెళ్ళేటప్పుడు మాత్రం మంగళసూత్రం కట్టుకునేది. వంట మనిషి పెళ్ళయిందా అని అడిగితే లేదని అబద్ధం చెప్పింది. పెళ్లి చేసుకుంటానని ఆవిడి మిషన్ టూల్స్ ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తున్న శ్రీరామ్ అనే యువకుణ్ణి ఆశ పెట్టింది. పెళ్లి అయిన స్త్రీ భర్త బ్రతికి ఉండగా మళ్ళీ పెళ్లి చేసుకోవడం చట్ట ప్రకారం నేరం అని ఆమెకు తెలుసు. అందుకే తనకు పెళ్ళయిందని అతనితో చెప్పలేదు. ఆగస్టు 17వ తేదీ రాత్రి ధర్మారావు ఇంట్లో దొంగపడ్డాడు. డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న వస్తువులు తీస్తుండగా ధర్మారావు గారు ఆ గదిలోకి వెళ్ళారు. దొంగ పారిపోయాడు. దొంగకి డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులు వెతికే వ్యవధి లేదని అనుకోవచ్చు. కానీ ఆ డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో పెట్టిన నెక్లెస్ పోయింది. ఆ నెక్లెస్ అసలు వజ్రాల నెక్లెస్ కాదని, నకిలీ వజ్రాల నెక్లెస్ అని మై లర్నడ్ ఫ్రెండ్ డిఫెన్స్ కౌన్సిల్ క్రాస్ పరీక్షలో తేల్చారు. అది నకిలీ నెక్లెస్ అని ఒక్క ధర్మారావు గారికి తెలుసు. కనుక ముద్దాయి ఆ నెక్లెస్ను దొంగిలించి ఉంటే అది 50,000 చేస్తుందనే అనుకొని ఉంటుంది. ఆగస్టు 19వ తేదీ బుధవారం పొద్దున్న ముద్దాయి ఇంట్లో లేదు. రాత్రికి రాత్రి అంతర్ధానమైంది. తను నెక్లెస్ దొంగిలించిన విషయం బయటపడుతుందని పారిపోయి ఉంటుంది. లేదా మర్నాడు శ్రీరామ్ రిజిస్ట్రార్ ఆఫీస్కు తీసుకువెళ్ళడానికి వస్తాడు కనుక అతన్ని తప్పించుకోవడానికి పారిపోయి ఉంటుంది. ఈ రెండు కూడా ఆమె ఆ రాత్రి ఆ ఇంట్లో నుంచి పారిపోవడానికి కారణాలు అయి ఉండవచ్చు. ముద్దాయికి శ్రీరామ్ను పెళ్లి చేసుకోవాలన్న ఉద్దేశ్యం లేదు. అతని మీద నిజంగా ఇష్టమే ఉంటే అతన్ని పెళ్లి చేసుకొని అతనితో కాపురం చేయదలుచుకుంటే నిజం దాచి అబద్ధాలు చెప్పి ఉండదు. తిరిగిన నాళ్ళు అతనితో కులాసాగా తిరిగి అతని చేత సినిమాలకు, హోటళ్ళకి డబ్బు ఖర్చు పెట్టించి పెళ్లి చేసుకోవలసి వచ్చే సమయానికి కనిపించకుండా పారిపోయింది. డ్రెస్సింగ్ టేబుల్ సొరుగులో ఉన్న నెక్లెస్ తను దొంగిలిస్తే దాన్ని సోమవారం రాత్రి వచ్చిన దొంగే ఎత్తుకుపోయాడని అనుకుంటారని అనుకున్నది. నెక్లెస్ తీసుకొని మంగళవారం రాత్రి పారిపోయింది. బుధవారం నాడు నెక్లెస్ పోయిందని కృష్ణవేణమ్మగారు భర్తకి చెప్పింది. ధర్మారావు గారు పోలీస్ రిపోర్టు ఇచ్చారు. ఆ దంపతులిద్దరూ మంచివాళ్ళు కనుక శశికళను అనుమానించలేదు. కానీ పోలీసులు అనుమానించారు. పోలీసులే కాదు, డ్రైవర్ వైకుంఠం కూడా అనుమానించాడు. శశికళ మేనత్త ఎక్కడున్నదో ఎవరికి తెలియకపోయినా డ్రైవర్ వైకుంఠానికి తెలిసి ఉండాలి. అతనికి ఎలా తెలుసో, ఆమె ఎక్కడున్నది పోలీసులకు కానీ ధర్మారావు గారికి కానీ అతను ఎందుకు చెప్పలేదో మనం ఊహించవలసిందే. మిగతా సాక్ష్యాలను దృష్టిలో ఉంచుకొని ఆలోచిస్తే అది ఊహించడం కష్టం కాదు. ఏ శనివారమో శశికళ తన మేనత్త ఇంటికి వెళ్తున్నప్పుడు వైకుంఠం తెలియకుండా ఆమెను వెంబడించి ఎక్కడికి వెళ్ళినది తెలుసుకొని ఉండాలి. కృష్ణమోహన్ సాక్ష్యాన్ని బట్టి ముద్దాయికి వైకుంఠానికి సంబంధం ఉన్నట్లు తేలుతుంది. అర్ధరాత్రి ముద్దాయి వైకుంఠం గదిలోకి ఎందుకు వెళ్ళింది అనే ప్రశ్నకు సమాధానం ఆలోచించనవసరం లేదు. మంగళవారం రాత్రి ముద్దాయి వైకుంఠం గదిలోకి వెళ్ళి ఏం చెప్పిందో మనకి తెలియదు. ఏం చెప్పినా అట్నుంచి అటే బయటికి వెళ్ళిపోయింది. మరునాడు నెక్లెస్ పోయిందని తెలిసిన తర్వాత వైకుంఠం శశికళను అనుమానించి ఆమె కోసం ఆమె మేనత్త ఇంటికి వెళ్ళాడు. ముద్దాయి ఇంట్లో లేదు. వెంటనే వచ్చి తనను కలుసుకోకపోతే ఆమె రహస్యం బయట పెడతానని ఉత్తరం రాసి ఇంట్లో పెట్టి వచ్చాడు. ఆ రహస్యం ఏమిటి? ఆమె మేనత్త ఇంట్లో ఉన్న విషయం, ఆమె నెక్లెస్ ఎత్తుకుపోయిన విషయం అయి ఉండాలి. శశికళకు అంతకుముందు పెళ్ళైన విషయం కూడా వైకుంఠానికి తెలిసి ఉండవచ్చు. ఈ విషయాలన్నీ వైకుంఠం బయట పెడతాడేమో అని ముద్దాయి బెదిరిపోయింది. వైకుంఠాన్ని హత్య చేయాలనే దురుద్దేశం అప్పుడే కలిగి ఉంటుంది. రాత్రి రిక్షా దిగి అతని షెడ్లోకి వెళ్ళింది. అది రుజువు చేశాం. షెడ్లోకి వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? హత్య చేసిన మనిషి వైకుంఠానికి సమీపంగా నిల్చొని ఉండాలి. అంటే కావలించుకునే ముందు ప్రేయసి ప్రియులు నిల్చొని ఉండాలి. ముద్దాయి అతనికి ఏం సంజాయిషి చెప్పిందో మనకు తెలియదు. కానీ అతనికి దగ్గరగా వెళ్ళి నిల్చున్నది. అతనికి నెక్లెస్ ఇచ్చింది. అతను ఆ నెక్లెస్ తీసుకొని ఏదో చెబుతుండగా అతన్ని కత్తితో పొడిచింది. ముద్దాయి చేతికి, చీరకు రక్తమైంది. వైకుంఠం ముందుకి ఆమె మీదికి పడి ఉంటాడు. అతన్ని వెనక్కి తోసి బల్ల వైపు తిప్పి అతని తల బల్ల మీద ఆనించి
గదిలో నుంచి పారిపోయింది. ఆ కంగారులో వైకుంఠం రాసిన ఉత్తరము, నెక్లెస్ ఆ గదిలో మర్చిపోయింది. ఇది ప్రాసిక్యూషన్ కేసు. ముద్దాయి వైకుంఠాన్ని హత్య చేయడానికి తగిన కారణం చూపించాం. హత్య జరిగిన సమయంలో ముద్దాయి హత్యా ప్రదేశానికి వెళ్ళిందని నాగప్ప సాక్ష్యం ద్వారా రుజువు చేశాం. హత్య జరిగిన గదిలోకి వెళ్ళిందని ఆమె వేలి ముద్రల ద్వారా రుజువు అయింది. ఆమె హంతకురాలని మరొక గట్టి నిదర్శనం ఆమె చేతి మీద రక్తం ఉండటం. ప్రత్యక్షంగా ఎవరో చూసి చెప్పినంత బలమైన సాక్ష్యం ప్రవేశపెట్టాం. ప్రాసిక్యూటర్ ఉపన్యాసం ముగించాడు. విశాలాక్షి లేచి వెళ్ళి మేజిస్ట్రేట్ బల్లకి ఎదురుగా నిల్చున్నది. ఒకసారి కోర్టంతా కలయజూసి, యువర్ ఆనర్, ముద్దాయి దోషి అని ప్రాసిక్యూషన్ రుజువు చేయలేదని నా అభిప్రాయం. ముఖ్యమైన ఒక అంశాన్ని ప్రాసిక్యూషన్ వివరించకుండా వదిలేశారు. మంగళవారం రాత్రి ముద్దాయి వైకుంఠం గదిలోకి వెళ్ళిందని, షెడ్డు తలుపు తెరుచుకొని పారిపోయిందని ప్రాసిక్యూషన్ అన్నారు. ఆ వాదన అంగీకరించినా కూడా ముద్దాయి వైకుంఠం గదిలోకి వెళ్ళిన తర్వాత వైకుంఠం గదికి ఇంటికి మధ్య ఉన్న తలుపు ఇంటి వైపున ఎవరు గడియపెట్టి తాళం వేశారు, ఎందుకు వేశారు అనే ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు. అలాగే హత్య జరిగిన రాత్రి ముద్దాయి హత్య చేసి ఇంట్లోకి పరిగెత్తి ఉంటే ఇంటికి వైకుంఠం గదికి మధ్య ఉన్న తలుపును తెరిచి ఉండాలి కదా. ఎప్పుడు తాళం పెట్టి ఉండే ఆ తలుపు ఎవరు ఎందుకు ఆ రాత్రి తెరిచారు? ముద్దాయి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ తలుపు ఎవరో గడియ పెట్టి తాళం వేసి ఉండాలి కదా. ఆ పని చేసిందెవరు? ప్రాసిక్యూషన్ ఈ ప్రశ్నలకు తమ వాదనలో ఎటువంటి సమాధానాలు ఇవ్వలేదు. ఆ తలుపు ఎవరు తెరిచినది, ఎవరు మళ్ళీ మూసినది డిఫెన్స్ రుజువు చేయనవసరం లేదు. ముద్దాయి ఆ పని చేయలేదని డిఫెన్స్ నిరూపిస్తే చాలు. ప్రాసిక్యూషన్ సాక్ష్యంలోనే అది రుజువయ్యింది. మంగళవారం రాత్రి ముద్దాయి పారిపోయాక ఎవరో షెడ్లోకి వెళ్లే తలుపు ఇంటి వైపు గడియ పెట్టి తాళం వేసి ఉండాలి. హత్య జరిగిన రాత్రి ఎవరో ఆ తలుపు తెరిచి ఉండాలి. ముద్దాయి ఇంట్లోకి పరిగెత్తిన తర్వాత ఆ తలుపు మళ్ళీ గడియ పెట్టి తాళం వేసి ఉండాలి. ముద్దాయిని అరెస్టు చేసిన తర్వాత ఆమె ప్రమాణపూర్వకంగా ఒక వాంగ్మూలం రాసి ఇచ్చింది. ఆ వాంగ్మూలంలో ఏం జరిగింది ఆమె చెప్పింది. ఆమె చెప్పినట్లు జరగలేదని, ఆమె హత్య చేసిందని రుజువు చేసే సాక్ష్యం ఏమీ ప్రాసిక్యూషన్ ప్రవేశపెట్టలేదు. ముద్దాయి శీలాన్ని గురించి ప్రాసిక్యూషన్ నీలాప నిందలు వేసింది. వైకుంఠంతో ఆమెకు సంబంధం ఉన్నదని సూచించారు. అందువల్లే వైకుంఠానికి దగ్గరగా వెళ్ళి కావలించుకుంటున్నట్లు నటించి అతన్ని హత్య చేసిందన్నారు. ఈ వాదన నిజాలతో నిమిత్తం లేకుండా చేసిన వాదన అని కోర్టు వారికి విన్నవించుకుంటున్నాను. ముద్దాయి బుధవారం రాత్రి రిక్షా ఎక్కి వైకుంఠం ఉన్న గదికి వెళ్ళిన మాట నిజం. వైకుంఠం రాసిన ఉత్తరాన్ని చూసి బెదిరి అతన్ని తన రహస్యం బయట పెట్టవద్దని వేడుకోవడానికి వెళ్ళింది. కానీ వైకుంఠాన్ని హత్య చేయాలనే ఉద్దేశంతో వెళ్ళలేదు. అతన్ని హత్య చేయలేదు. ఆమె చేసిన నేరమల్లా చీకట్లో వైకుంఠం గదిలోకి వెళ్ళడమే. చూడకుండా వైకుంఠాన్ని తాకింది. అతని ఛాతి మీద నుంచి కారుతున్న రక్తం ముద్దాయి చేతికి అతుక్కుంది. చేతి నుంచి చీరకు అతుక్కున్నది. అంటే అసలు ఏం జరిగింది? ముద్దాయి చెబుతుంది అన్నది విశాలాక్షి. శశికళను మధ్య ప్రశ్నలు వేస్తూ ఆమె ద్వారా కోర్టుకి జరిగిందంతా చెప్పించింది విశాలాక్షి. ప్రాసిక్యూటర్ శశికళను క్రాస్ పరీక్ష చేశాడు. కానీ ఆమె తొనకుండా జవాబులు చెప్పింది. ముద్దాయి అబద్ధాలు చెప్పుతున్నదని ప్రాసిక్యూటర్ రుజువు చేయలేకపోయాడు. తర్వాత సాక్షిగా లేడీ డాక్టర్ మిస్సెస్ జాన్సన్ని బోనెక్కించి, డాక్టర్, ముద్దాయి శశికళను మీరు పరీక్ష చేశారా అడిగింది విశాలాక్షి. అవును చేశాను. ఎప్పుడు? ఇవాళ పొద్దున్న. పరీక్ష చేయమని మిమ్మల్ని ఎవరు కోరారు? మీరు. దేనికోసం పరీక్ష చేశారు? ఆమె కన్య అవునా కాదా అనే విషయం మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా తెలుసుకునేందుకు పరీక్షించాను. ఏం తెలిసింది? ఆమె కన్యే అని, ఆమెకు ఇంతవరకు శారీరకంగా ఏ పురుషుడితోనూ సంబంధం లేదని తెలిసింది. కోర్టులో సంచలనం కలిగింది. అందరూ ఒకసారి ముద్దాయిని, డాక్టర్ని, విశాలాక్షిని చూశారు. క్రాస్ పరీక్ష చేయవచ్చన్నది విశాలాక్షి. ప్రాసిక్యూటర్ బలరామరెడ్డి చిరాక్తో చూశాడు సాక్షిని. ఒక స్త్రీ కన్య అయినది కానిది మెడికల్ ఎగ్జామినేషన్ వల్ల తెలుస్తుందా అడిగాడు. కన్య అయిన విషయం నిశ్చయంగా తెలుస్తుంది, కాని విషయం నిశ్చయంగా చెప్పలేం. ముద్దాయి కన్య అని నిశ్చయంగా చెప్పగలరా? నిశ్చయంగా చెప్పగలను అన్నది లేడీ డాక్టర్. ఇక క్రాస్ పరీక్ష చేసిన కొద్దీ తన కేసుకే నష్టమని ప్రాసిక్యూటర్ కూర్చున్నాడు. విశాలాక్షి మళ్ళీ ఓసారి కోర్టంతా కలియజూసింది. అప్పుడే కోర్టులోకి హడావిడిగా వస్తున్న మధును చూసి ఆమె మొహం వికసించింది. మధు నిలబడ్డ వైపు వెళ్ళింది. మధు విశాలాక్షికి 2 కవర్లు అందించాడు. చెవిలో ఏదో చెప్పాడు. విశాలాక్షి తల ఊపి తన స్థానంలోకి వచ్చి కృష్ణవేణిని సాక్షిగా పిలిచింది. ఆగస్టు 18వ తేదీ రాత్రి 12 గంటల ప్రాంతాల మీరు ఏం చేస్తున్నారు అడిగింది విశాలాక్షి సాక్షిని. నిద్రపోతున్నాను. మీ గదిలోనా? అవును. ముద్దాయి వాంగ్మూలం విన్నారా? విన్నాను. వైకుంఠం గదిలో మిమ్మల్ని చూశానని చెప్పింది. దానికి మీరేం సమాధానం చెబుతారు? అంతా అబద్ధం.
వైకుంఠం గదికి మీ ఇంటికి మధ్య ఉన్న తాళం చెవులు ఎవరి వద్ద ఉంటాయి? ఏమో, మా వారు తలుపు తాళం వేయించి చెవులు ఎక్కడో పెట్టారు. మేమెవరము వాటి విషయం పట్టించుకోలేదు. మీ దగ్గర ఆ తాళం చెవి లేదా? లేదు. విశాలాక్షి మధు ఇచ్చిన కవర్లోంచి తాళం చెవి ఒకటి తీసి, ఈ తాళం చెవి చూసి చెప్పండి, ఇది ఆ తాళం చెవేనా అడిగింది. కృష్ణవేణి మొహం ఎర్రన అయింది. ఏమో అన్నది. మీ బీరువా సొరుగులో కాగితం కింద ఈ చెవి కనిపించిందంటే మీరేం సమాధానం చెబుతారు? అబద్ధం. విశాలాక్షి ఆ తాళం చెవిని డిఫెన్స్ ఎగ్జిబిట్ ఏగా దాఖలు చేసింది. బుధవారం ఆగస్టు 19వ తేదీన మీరు పారగన్ థియేటర్కు వెళ్ళారా అడిగింది సాక్షిని. ఏమో, జ్ఞాపకం లేదు. ఆగస్టు 18వ తేదీన మీరు మహాబలిపురం వెళ్ళి టూరిస్టు హోంలో దిగారా? అవును. మీకు కూడా ఎవరున్నారు? ఎవరూ లేరు. డ్రైవర్ వైకుంఠం లేడా? ఉన్నాడు, కారు డ్రైవ్ చేశాడు. మహాబలిపురం ఎందుకు వెళ్ళారు? ఊరికేనే. విశాలాక్షి అంతే అన్నది. ప్రాసిక్యూటర్ క్రాస్ పరీక్ష చేయలేదు. తర్వాత డిఫెన్స్ సాక్షిగా పారగన్ థియేటర్ బుకింగ్ క్లర్క్ బోనెక్కాడు. ఆగస్టు 19వ తేదీ కృష్ణవేణి తన వద్దకు వచ్చి ఒక స్త్రీ ఆనవాలు చెప్పి అంతకుముందు రోజు ఆమె సినిమా చూడడానికి వచ్చిందా అని, ఎవరితో వచ్చిందని అడిగిందని చెప్పాడు. మీరేం చెప్పారు? ఆమె చెప్పిన ఆనవాళ్ళున్న స్త్రీ అంతకుముందు రోజు సినిమాకి వచ్చిందని చెప్పాను. ఒకసారి కోర్టులో జనాన్ని చూసి ఆ ఆనవాళ్ళు గల ఆమె ఇక్కడ ఉన్నదేమో చెప్పండి అన్నది విశాలాక్షి. బుకింగ్ క్లర్క్ 2 నిమిషాలు అందరినీ పరీక్షగా చూసి ఊర్మిళను చూపించాడు. తర్వాత గేటు దగ్గరున్న మనిషిని బోనెక్కించింది విశాలాక్షి. ఊర్మిళతో పాటు వైకుంఠం కూడా థియేటర్లోకి వెళ్ళాడని, ఊర్మిళ పక్కన కూర్చున్నాడని, ఆ విషయం కృష్ణవేణి అడిగిందని తను చెప్పానని సాక్ష్యం చెప్పాడతను. డిఫెన్స్ సాక్షిగా రంగమ్మను పిలిచింది విశాలాక్షి. ఈ తాళం కప్ప మీరు ఎప్పుడైనా చూశారా? చూశాను. వైకుంఠం గదికి ధర్మారావు గారి ఇంటికి మధ్య ఉన్న తలుపుకి వేసిన తాళం కప్ప ఇది. ఆ విషయం నిశ్చయంగా ఎలా చెప్పగలిగారు? పొద్దున కేసు విచారణ జరుగుతుండగా మధు అనే ఒక ఆయన నన్ను పిలిచి తన కూడా ధర్మారావు గారింటికి తీసుకెళ్లాడు. ఇంట్లో నౌకర్లు తప్ప ఇంకెవరూ లేరు. అప్పుడు నా సమక్షంలో ఆయన తలుపుకి వేసి ఉన్న ఈ తాళం తీసి దాని మీద నా చేత గుర్తు పెట్టించారు అని చెప్పింది రంగమ్మ. ఆ తాళాన్ని డిఫెన్స్ ఎగ్జిబిట్ బిగా దాఖలు చేసింది విశాలాక్షి. ప్రాసిక్యూటర్ క్రాస్ పరీక్ష చేయలేదు. విశాలాక్షి ఏం నిరూపించబోతున్నదో ఆయనకు అర్థం కాక చూస్తూ కూర్చున్నాడు. తర్వాత విశాలాక్షి ఊర్మిళను బోనెక్కించి ఆగస్టు 18వ తేదీ వైకుంఠంతో సినిమాకి వెళ్ళావా అడిగింది. వెళ్ళాను. వైకుంఠం గదికి ఇంటికి మధ్య ఉన్న తాళం చెవి నీ వద్ద ఉన్నదా? లేదు. విశాలాక్షి మధు ఇచ్చిన 2వ కవర్లోంచి తాళం చెవి ఒకటి తీసి, ఈ తాళం చెవి నువ్వు ఎప్పుడైనా చూశావా అని అడిగి ఎగ్జిబిట్ సిగా దాన్ని దాఖలు చేసింది. లేదు అన్నది ఊర్మిళ. తన సాక్షులను తనే క్రాస్ పరీక్ష చేస్తున్నదని ప్రాసిక్యూటర్ అభ్యంతరం చెప్పాడు. కానీ ఆ సాక్షులు డిఫెన్స్కు ప్రతికూల సాక్షులు కనుక కోర్టువారు తను వేసే ప్రశ్నలు ఆమోదించవలసిందని విశాలాక్షి అడిగింది. అభ్యంతరాన్ని తోసిపుచ్చాడు మేజిస్ట్రేట్. తర్వాత వేలిముద్రల నిపుణుణ్ణి విశాలాక్షి బోనెక్కించింది. ఎగ్జిబిట్ ఏసీలుగా దాఖలు చేసిన 2 తాళం చెవులను ఇచ్చి వీటిని వేలిముద్రల కోసం పరీక్షించారా అడిగింది విశాలాక్షి. పరీక్షించాను. వేలిముద్రలు ఏవైనా కనిపించాయా? వాటి మీద కనిపించాయి. విశాలాక్షి అతనికి 2 ఫోటోలు అందించి ఈ ఫోటోలు వాటి మీద వేలిముద్రల ఫోటోలేనా అడిగింది. అవును. మీరు ముద్దాయి వేలిముద్రలు పరీక్ష చేశారా? చేశాను. ఈ రెండింటిలో దేని మీదైనా ముద్దాయి వేలిముద్రలు పోలిన ముద్రలు ఉన్నాయా? లేవు. ఈ వేలిముద్రలు ఎవరివో చెప్పగలరా అడిగింది విశాలాక్షి. ఎగ్జిబిట్ ఏగా దాఖలు చేయబడ్డ తాళం చెవి మీద వేలిముద్రలు కృష్ణవేణమ్మవి, ఎగ్జిబిట్ సిగా దాఖలు చేయబడ్డ తాళం చెవి మీద వేలిముద్రలు ఊర్మిళవి అని అంటూ ఉండగా ప్రాసిక్యూటర్ లేచి అభ్యంతరం అభ్యంతరం అని అరిచాడు. కోర్టులో గోల ప్రారంభమైంది. ప్రాసిక్యూటర్ మాటలు ఆ గోలలో వినిపించలేదు. మేజిస్ట్రేట్ బల్ల మీద కొట్టి నిశ్శబ్దం, గొడవ చేస్తే అందరినీ కోర్టులోంచి పంపించేస్తాను అని అరిచాడు. తర్వాత గడియారం వంక చూసి కేసు రేపటికి వాయిదా వేస్తున్నాను అన్నాడు. విశాలాక్షి కారెక్కబోతుండగా ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి హడావిడిగా పరిగెత్తుకుంటూ వచ్చి మీతో మాట్లాడాలట అన్నాడు. ఎవరు? ప్రాసిక్యూటర్ బలరామరెడ్డి. నేను ఇంకా గంట దాకా ఛాంబర్స్లో ఉంటాను, రండి అన్నది విశాలాక్షి నవ్వుతూ. విశాలాక్షి ఛాంబర్స్ కన్సల్టింగ్ రూమ్లో మధు, శ్రీరామ్, భారతి కూర్చున్నారు. ఇన్స్పెక్టరు, ప్రాసిక్యూటరు ఎందుకు వస్తామన్నారు అడిగాడు మధు. విశాలాక్షి నవ్వి శశికళ మీద కేసు ఉపసంహరించుకుంటామని, హత్య ఎవరు చేసింది రుజువు చేసే సాక్ష్యం ఇంకా ఏమైనా ఉంటే చెప్పమని అడగడానికి అన్నది. శశికళ మీద కేసు ఉపసంహరించుకుంటారా? శ్రీరామ్ ఆశ్చర్యంగా అడిగాడు. ఉపసంహరించుకోకపోతే మేజిస్ట్రేటు కేసు కొట్టేస్తాడు అన్నది విశాలాక్షి. విశాలాక్షి అరగంట కాచుకున్నది. ప్రాసిక్యూటర్ కానీ ఇన్స్పెక్టర్ కానీ రాలేదు. శ్రీరామ్ మొహం వేలేశాడు. వాళ్ళు రాలేదు అన్నాడు దీనంగా. అంతలో బల్ల మీద టెలిఫోన్ మ్రోగింది. హలో, విశాలాక్షి స్పీకింగ్ అని 10 నిమిషాల సేపు అంటూ విని థ్యాంక్స్ అని టెలిఫోన్ పెట్టేసింది విశాలాక్షి.
ఎవరది అడిగాడు మధు. ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి. ఎందుకు రాలేదట అడిగాడు శ్రీరామ్. కృష్ణవేణి ఇన్స్పెక్టర్ని కలుసుకొని తనే వైకుంఠాన్ని హత్య చేశానని ఒప్పుకున్నదట అన్నది విశాలాక్షి నిట్టూరుస్తూ. కృష్ణవేణా అన్నాడు శ్రీరామ్. అవును, తన కూతురు ఊర్మిళతో కూడా వైకుంఠం ప్రణయం సాగిస్తున్నాడని తెలిసేటప్పటికీ కృష్ణవేణికి చాలా కోపం వచ్చిందట. అది ఈర్ష్య కాదు, తన కూతురు జీవితం నాశనం చేయ చూసినందుకు వైకుంఠం మీద కసి వచ్చింది. పెళ్ళైన తను వైకుంఠంతో సంబంధం పెట్టుకోవడం అంత అపాయం కాదు, కానీ పెళ్లి కాని తన కూతుర్ని చెడగొట్ట చూశాడని కోపం వచ్చిందట. వైకుంఠం సంగతి ఆమె కన్నా ఎవరికి బాగా తెలుస్తుంది? ఆ రాత్రి తనే వెళ్ళి వైకుంఠాన్ని కత్తితో పొడిచిందట. అలా పొడిచిన మరుక్షణం ఎవరో షెడ్ తలుపు తెరుచుకొని లోపలికి వస్తున్నట్లు చప్పుడై బీరువా వెనుక దాక్కున్నదట. శశికళ వచ్చి వైకుంఠాన్ని పిలిచి శవాన్ని ముట్టుకొని బెదిరి ఇంటి వైపు పరిగెత్తిందట. ఆమె వెనుకే కృష్ణవేణి వెళ్ళి చూస్తే శశికళ తలుపు దగ్గర పడిపోయి ఉందట. శశికళను ఎత్తుకు తీసుకువెళ్ళి ఆమె గదిలో పడుకోబెట్టి తిరిగి వైకుంఠం గదిలోకి వెళ్ళి అతన్ని బల్ల వైపుకు తిప్పి అతని చేతి కింద నెక్లెస్ పెట్టి తలుపు తాళం వేసి వెళ్ళి పడుకున్నదట. నెక్లెసా ఎందుకు అక్కడ పెట్టింది అడిగాడు శ్రీరామ్. అంతకుముందు రాత్రి శశికళ తనని వైకుంఠాన్ని చూసింది. శశికళ మీద దొంగతనం ఆరోపిస్తే ఆమె మాటకు విలువ ఉండదని కృష్ణవేణి నెక్లెస్ తనే దాచేసింది. శశికళ మీద పోలీస్ రిపోర్ట్ ఇచ్చింది. ఆ నెక్లెస్ శవం దగ్గర పడేస్తే హత్య చేసింది శశికళ అని అనుమానం కలుగుతుందని కృష్ణవేణి అనుకున్నది. అట్లాగే జరిగింది అన్నది విశాలాక్షి. ఆ నెక్లెస్ రాళ్ళు నకిలీ రాళ్ళని ఆమెకు తెలియదా అడిగాడు శ్రీరామ్. తెలియదు. ధర్మారావు కొత్త కంపెనీ ప్రారంభించినప్పుడు అసలు నెక్లెస్ని ఓ స్నేహితుడి దగ్గర తాకట్టు పెట్టాడు. ఆ స్నేహితుడు అమెరికాకి వెళ్ళాడు. అతను తిరిగి రాగానే అసలు నెక్లెస్ తాకట్టులోంచి విడిపించవచ్చనుకున్నాడు. భర్తతో చెప్పకుండానే కృష్ణవేణమ్మ నెక్లెస్ పోయిందని ఇన్సూరెన్స్ కంపెనీకి ఫోన్ చేసింది. పోయింది నకిలీ నెక్లెస్ కావడం వల్ల ధర్మారావు క్లెయిమ్ ఉపసంహరించుకున్నాడు. శశికళని శ్రీరామ్ అడగబోతుండగా మేజిస్ట్రేట్ ఆర్డర్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంకో గంటలో విడిచిపెడతారు. మీరు త్వరగా పెన్టెన్షియరీకి జైలుకి దగ్గరికి వెళ్ళండి అన్నది విశాలాక్షి. మళ్ళీ వచ్చి మీకు థ్యాంక్స్ చెప్తాను నేను శశికళ అంటూ హడావిడిగా పరిగెత్తాడు శ్రీరామ్. నేను విశాలాక్షి ఈ రాత్రే బెంగళూరు వెళ్తున్నాం. మీరు శశికళ కూడా రండి, కాంటినెంటల్ హోటల్లో కలుసుకుందాం అని అరిచాడు మధు. అయిపోయింది.